హాయ్ అండి, అందరికీ నమస్కారం. అయితే నేను ఈరోజు గుడ్లు రొయ్యల కూర ఎలా చేయాలో ఇప్పుడు చూద్దామండి. అయితే ఎగురు కూర అండి, అది కలుపుకోవడానికి ఉన్నట్టుగా చేస్తున్నాను. అయితే ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టి అందులో ఆయిల్ పోయాలి. ఆయిల్ అయితే ఎక్కువ అవసరం లేదండి, 4 గుడ్లు వండుతున్నాను. అయితే మనం ఎక్కువ ఆయిల్ వేసుకోవడం కరెక్ట్ కాదు. అయితే ఇందులో మనం ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేయాలి. అలాగే రొయ్యలు కూడా బాగా కడిగి పసుపు పెరుగుతో 3-4 సార్లు కడిగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత సాల్ట్ వేయాలి. ఇవి వేసి బాగా ఫ్రై చేయాలి. అల్లం వెల్లుల్లి కూడా ఫ్రై అవ్వాలండి బాగా, లేకపోతే వాసన వస్తుంది. అయితే గుడ్లు కూడా ఉడకపెట్టి నేను పక్కన పెట్టుకున్నాను. 2 మనుషులకండి ఈ కర్రీ. అయితే ఈ 2 మనుషులకి కూడా నేను 4 గుడ్లు అయితే ఉడకబెట్టాను. అదే 5గురు ఉంటే కనీసం 8 గుడ్లైనా వండాలండి. 2 మనుషులు కాబట్టి 2 గుడ్లు సరిపోతాయి. అయితే ఉప్పు, కారం, పసుపు వేసి బాగా ఫ్రై చేసుకొని, అలాగే తర్వాత రొయ్యల్ని కడిగి పెట్టుకున్నానండి. అవి రొయ్యలు కూడా వేసి బాగా ఫ్రై చేయాలి. అయితే పసుపులో వేసి కడగాలండి. రొయ్యలు స్మెల్ వస్తాయి విపరీతంగాన. అది ఫ్రెష్ అయితే పర్వాలేదు, కానీ లేదంటే మాత్రం చాలా స్మెల్ వస్తుంది. కర్రీ కూడా స్మెల్ వచ్చేస్తుందండి. అందుకని పసుపు వేసి కడిగి, పెరుగు వేసి కడిగిన తర్వాత మురికంతా కూడా పోతుంది. తర్వాత ఫ్రై అయిన తర్వాత గుడ్లు వేయాలి. గుడ్లు వేసిన తర్వాత గుడ్లు కూడా ఫ్రై అవ్వాలండి. ఎందుకంటే నేను వేరేగా ఆయిల్లో ఫ్రై చేయలేదు, మా వాళ్ళకి అలా ఇష్టం ఉండదు. అందుకనే నేను ఉడకబెట్టిన గుడ్లే డైరెక్ట్గా కర్రీలోనే ఫ్రై చేస్తాను. ఫ్రై చేసిన తర్వాత కొంచెం మనం మగ్గనిచ్చి కొంచెం వాటర్ వేయాలండి. కొంచెం ఎక్కువ వేయకూడదు, ఎందుకంటే ఆల్రెడీ ఉడికిన గుడ్లు కాబట్టి రొయ్యలు ఎంతసేపండి 5 నిమిషాల్లో ఉడికిపోతాయి. బాగా కొంచెం వాటర్ వేసిన తర్వాత మూత పెట్టాలి. ఆవిరి బయటకు పోకుండా మూత పెట్టి మనం సిమ్లో కాదు, ఎప్పుడు కూడా సిమ్లో ఏ కూర కూడా ఉడకకూడదండి. ఫ్రై అయితేనే సిమ్లో పెట్టాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోద్ది. అంటే అలాగన డల్గా ఉడకకూడదు కర్రీ. అలా ఉడకడం వల్ల ఏంటంటే బాగోదు కర్రీ. మీడియం ఫ్లేమ్ అనుకోండి, మనం దగ్గరుండి చూసుకుంటే సరిపోద్ది. అగోండి ఇలా తయారైంది కర్రీ. అది నేను అన్నంలో ఫ్రై ఇంకా కలుపుకోవడానికి చెప్పాను కదండి, అందుకనే నేను కొంచెం గ్రేవీతో దించుతున్నాను. అయితే ఫ్రై చేసుకుంటే మరీ ఫ్రై అయితే బాగోదండి, అది చపాతీలోకి తప్ప. అన్నంలోకి అయితే ఇలా కొంచెం గ్రేవీగా ఉంచుకొని దించుకోవాలి. ఇది గుడ్లు రొయ్యలు సింపుల్గా అండి. అంటే మసాలాలు ఇవేవి వేయకుండా, ఎండాకాలం కదండి, మసాలాలు వేయడం వల్ల ఏంటంటే మనకి చాలా గాబరాగా ఉంటుంది. అదే అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం వేసుకొని చేసుకోవడం వల్ల చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.